ప్రీవియస్ వీడియోలో మనం తీసుకున్న ట్రేడ్ అనేది ఎగ్జిట్ చేసిన తర్వాత మార్కెట్ మూవ్‌మెంట్ మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎర్లీగానే తెలుసుకున్నాం. ఇక్కడి నుంచి మన ఎగ్జిట్ అవ్వాలి అని చెప్పి. అండ్ ఇప్పుడు ఉన్న సినారియోలో ఇక్కడ గాని ఈ లెవెల్ 50,650 లెవెల్ దగ్గరకొచ్చిన తర్వాత ఎటువంటి రియాక్షన్ వచ్చినాన అంటే సేమ్ ఒక క్యాండిల్ లో బ్రేక్ చేస్తే నేను అక్కడి నుంచి మళ్ళీ ఎంట్రీ తీసుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఆర్డర్స్ ఫిల్ అయిపోయినప్పుడు ఒకసారి యూజ్ అయిపోయిన తర్వాత ఆ డిమాండ్ మళ్ళీ ఎందుకు యూజ్ చేయాల్సొచ్చిందని చెప్పేసి నేనిక్కడ ఎగ్జిట్ అయ్యాను. అంటే మేబీ ఎక్స్‌ట్రీమ్‌లో వెళ్ళి కూడా అక్కడి నుంచి రియాక్షన్ స్టార్ట్ అయిందేమోనని. ఇన్ కేస్ అది ఫేక్ మూవ్‌మెంట్ సారీ. ఇన్ కేస్ అది మనకి లైక్ ఈ మూవ్‌మెంట్ ఏదైతే వచ్చిందో ఇది జస్ట్ పైనున్న సప్లై ఏదైతే ఇక్కడ లిక్విడిటీ సెల్లర్స్ ఉన్నాయో వాళ్ళని గ్రాబ్ చేయడానికి పైకి వెళ్తుంది అన్నట్టయితే ఇప్పుడున్న లెవెల్ నుంచి ఖచ్చితంగా రియాక్షన్ రావాలి. ఇన్ కేస్ ఇక్కడి నుంచి రాకపోతే మనం కంటిన్యూ ఏదైతే పైన ఇంకా దీనికంటే హై బ్రేక్ చేసిన తర్వాత పైన ఇంకేమైనా ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్‌లో అక్కడి నుంచి రియాక్షన్ స్టార్ట్ అయితే అక్కడి నుంచి తీసుకుందాం మళ్ళీ ట్రేడ్. ఇందాక చెప్పిన రీజనే ఆహ్, యాక్చువల్లీ ఇక్కడి నుంచి ఆర్డర్ ఫిల్ అయిపోయిన తర్వాత దీన్ని కంటిన్యూ చేయాలనుకుంటే ఆహ్, ఇక్కడ ఆర్డర్ ఫ్లో అంటే నార్మల్‌గా క్యాండిల్ హై ఎప్పుడైతే బ్రేక్ అయిందో విత్ ఆర్డర్ బ్లాక్ ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్‌కి పూర్తిగా మిటిగేషన్ అయిన తర్వాత సో, దీని టార్గెట్ ఇక్కడి నుంచి ఈ హై బ్రేక్ చేసి ఉండాలి. బట్ ఇక్కడ ఏం జరిగింది ప్రీవియస్ ఏదైతే ఇది సప్లైలో నుంచే వచ్చింది. 15 మినిట్స్‌లో ఇది మనకు ఒక సప్లై అండ్ ఆ సప్లై నుంచి ఫాలో అయిన తర్వాత ప్రీవియస్‌గా ఉన్న ఏదైతే ఇండ్యూస్‌మెంట్స్ ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసుకుంది. ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అండ్ ఇక్కడ ఒక పుల్ బ్యాక్ ఉంది కదా! ఈ పుల్ బ్యాక్‌ని కూడా బ్రేక్ చేసింది. ఒక విధంగా ఏంటంటే ఈ లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో చేంజ్ ఆఫ్ రేట్ జరిగిపోయింది ఇక్కడ. విత్ ఎక్స్‌ట్రీమ్ సప్లైకి ట్యాప్ అయిన తర్వాత. అండ్ ఇక్కడ ఏదైతే పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయో అవి కలెక్ట్ చేసుకుంటూ మళ్ళీ పైకెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచైతే ఫాల్ స్టార్ట్ అయిందో అక్కడికి వచ్చిన తర్వాత చూడండి. మళ్ళీ ఈ హై 50,680.45 అండ్ ఇది 680 దాని ప్రీవియస్ క్యాండిల్. సో, అన్నిటికంటే హైయెస్ట్ పాయింట్ ఇది. అండ్ సేమ్ అలాగే ఇక్కడ మళ్ళీ సప్లై ఉన్నప్పుడు ఇక్కడ ఈ క్యాండిల్ లో బ్రేక్ చేసింది. లో బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిల్స్‌లో చూడండి. ఇది మన ఎక్స్‌ట్రీమ్ హై పాయింట్, లో పాయింట్. మళ్ళీ ఆ తర్వాత అంటే బుల్ ట్రేడ్‌లో ఉంది కదా! మళ్ళీ ఆ తర్వాత హైయర్ హై క్రియేట్ చేయడం ఆగిపోయి మళ్ళీ ఏదైతే ప్రీవియస్ డిమాండ్ ఉందో అంటే హైయర్‌లో ఉందో దాన్నే హోల్డ్ చేసి మళ్ళీ ఇంటర్నల్‌లోనే హైయర్ హై క్రియేట్ చేసింది. తర్వాత మళ్ళీ ఆ ఇంటర్నల్ హైయర్‌లోని అండ్ ఇక్కడ ఎక్స్టర్నల్‌లో కూడా రెండిటిని బ్రేక్ చేసింది. సో, ఇందులో ఈ 4, 5 కండిషన్‌లో మనకు అర్థమైంది ఏంటంటే కిందకి మళ్ళీ ట్రై చేస్తుందని చెప్పి. సో, నేను ఇక్కడ ఆల్రెడీ ఎంట్రీ తీసుకున్నాను. కంటిన్యూ చేస్తున్నాను. దేనికి ప్రీవియస్ ఏదైతే డిమాండ్ ఉందో అదొచ్చింది జస్ట్ దాన్ని ప్రీవియస్ సప్లై లిక్విడిటీ తీసుకోవడానికి మాత్రమే వచ్చింది. సో, ఈ లెవెల్ ఎలాగో ఖచ్చితంగా బ్రేక్ అవుతది. బ్రేక్ అయిన తర్వాత మనకి ఏమైనా స్ట్రాంగ్ డిమాండ్ కనిపిస్తుంది అంటే ఓన్లీ ఇదొకటే. ఇది కూడా 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం చూస్తే మనకి ఇక్కడ ఒక డిమాండ్ ఉంది. ఓకే. ఈ లెవెల్‌లో ఆల్మోస్ట్ ఒక 50000 చేంజ్‌లోని 550 చేంజ్‌లోని ఇక్కడ మనకొక డిమాండ్ ఉంది. ఇన్ కేస్ అది హోల్డ్ చేసి అక్కడి నుంచి ఎటువంటినైనా సేమ్ హ క్యాండిల్ చేంజ్ గాని పైన హై బ్రేక్స్ అయితే నేను అక్కడ ఎగ్జిట్ అయిపోతాను. లేదంటే అక్కడి నుంచి కంటిన్యూ చేసి ఈ లో వరకు ఎక్స్‌ట్రీమ్ వరకు వస్తాను. ఇక్కడ దీన్నైతే నేను ఎందుకు ఎక్కువ రెస్పెక్ట్ చేయట్లేదంటే ఖచ్చితంగా దీనికి ఆహ్, లైక్ ఎక్కువగానే పొటెన్షియల్ ఉంటది. మీకు ప్రీవియస్‌గా కూడా చెప్పినట్టయితే ఇక్కడ ఒక ఇండ్యూస్‌మెంట్ కలెక్ట్ చేసేసుకుంది. అండ్ మళ్ళీ ప్రీవియస్‌గా ఈ లో ఇండ్యూస్‌మెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా కలెక్ట్ చేసుకుంది. కలెక్ట్ చేసుకుందంటే ఈ సప్లై కొద్దిగా స్ట్రాంగ్‌గా ఉన్నట్టే కదా! బట్ ఆ సప్లైనే బ్రేక్ చేసిందంటే స్ట్రాంగ్ సప్లైని ఇందులో ఎంతో కొంత స్ట్రెంత్ అయితే ఉన్నట్టు ఉండాలి కదా! సో, అందుకే ఇక్కడున్న ఎక్స్‌ట్రీమ్ లెవెల్ ఏదైతే ఉంటదో దాన్ని మిటిగేట్ చేయడానికి వరకే నేను టార్గెట్ పెట్టుకున్నాను. సో, దీనికంటే ముందు ఏదైతే పిఓఐ ఉందో దానికి స్ట్రెంత్ ఉంది ఇక్కడి నుంచి మళ్ళీ పైకి తీసుకెళ్ళడానికి. నేను దాన్ని మాత్రం కన్సిడర్ చేశాను. ఒక స్ట్రాంగ్ డిమాండ్ కిందన అక్కడ వరకే నేను టార్గెట్ పెట్టుకుంటున్నాను. సో, ఒక 130 పాయింట్స్ అలాగా. సో, ఇక్కడైతే టార్గెట్ 1:1లో ఎగ్జిట్ అయిపోయాను. అండ్ ఇక్కడ లాజిక్ ప్రకారం చెప్పాను పైకెళ్తదని చెప్పి. బట్ అది బ్రేక్ అవ్వకుండానే ఇక్కడి నుంచి ఈ ట్రేడ్ కౌంటర్ ట్రేడ్ నేను తీసుకోలేకపోయాను. తీసుకోలేదు కూడా. ఎందుకంటే నేను సప్లై సైడ్ ఉన్నప్పుడు, సెల్లింగ్ సైడ్ ఉన్నప్పుడు మళ్ళీ బయింగ్ సైడ్‌కి ప్లాన్ చేసుకోలేను. అండ్ ఇక్కడ లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో క్యాండిల్స్ ప్రకారం నేను గెస్ చేసి మన సప్లై నుంచి వస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంకో ఎంట్రీ తీసుకున్నాను. సో, వెయిట్ చేసి చూద్దాం టార్గెట్ హిట్ అవుతదో లేదో. సార్ ఇందాక టార్గెట్ కరెక్ట్‌గా పెట్టుకోలేదు. ఇది ఎగ్జాక్ట్‌గాన అరౌండ్ ఒక 150 పాయింట్స్ వరకు వస్తుంది. ఓకేనా. ఇది కూడా నేను కరెక్ట్‌గా పెట్టుకోలేదు. ఇందాల 120 చేంజ్ ఎంతో ఉండేది. సో, ఇదంతా ఇప్పుడు ట్రైల్ చేసుకున్నాను.
ఫస్ట్ అయితే ఈ లెవెల్ బ్రేక్ ఆల్మోస్ట్ ఇది బ్రేక్ అయిపోద్ది. ఎందుకంటే ఇది వెళ్ళింది ఎక్కడి నుంచి లేదు. ఆల్రెడీ ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఫిల్ చేసే వెళ్ళింది. సో, ఈ లెవెల్ ఎలాగో బ్రేక్ అయిపోద్ది. ఈ కిందన ఏదైతే మనకి ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్ ఉన్నాయో ఇది మిటిగేట్ అవ్వడానికి అక్కడికొస్తే మన టార్గెట్ రీచ్ అయిపోయినట్టే. ఇన్‌కేస్ ఇక్కడి నుంచి ఎటువంటైనా రీబౌన్స్ చేయడానికి పైకి వెళ్తే మనం వెయిట్ చేద్దాం. ఇక్కడి నుంచి మళ్ళీ ఎటువైనా కంటిన్యూషన్ ఉంది ఈ లెవెల్ వరకు రావడానికి కిందనున్న డిమాండ్ వరకు అంటే అది చూసి అక్కడి నుంచి ఖచ్చితంగాను మళ్ళీ ఇంకో ఎంట్రీ తీసుకుందాం పై వరకును. జస్ట్ పైకెళ్ళడానికి ఇదొక స్ట్రెంత్ చూపించొచ్చు ఈ హైయర్‌లో అనేది. బట్ హైయర్‌లో కిందన కూడాను ఖచ్చితంగా లిక్విడిటీ ఉంటది. ఎందుకంటే బయర్స్ ప్రతిసారి ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తారు కదా! సో, వాళ్ళు స్టాప్ లాస్ తినడానికి కూడాను ఇది ఇండ్యూస్ చేయొచ్చు. అందుకే నేను దీన్ని ఇండ్యూస్‌మెంట్ హైయర్‌లో అనే మెన్షన్ చేస్తున్నాను. ఇది వాలిడ్ హైయర్‌లో కాదు. ఇండ్యూస్‌మెంట్ హైయర్‌లో. ఓకే. ఇక్కడ కూడా డిమాండ్ ఉంది కదా! డిమాండ్‌లో ఇక్కడికొచ్చిన తర్వాత ప్రీవియస్ క్యాండిల్ హై బ్రేక్ చేసింది కదా! అంటే డిమాండ్ ఎప్పుడు క్రియేట్ అవుతదంటే ప్రీవియస్ స్ట్రక్చర్‌ని ఇ ఇప్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఫాలో అయింది. అండ్ ఈ లో ప్రీవియస్ హైని బ్రేక్ చేసినట్టయితే అప్పుడు నాకిది ప్రాపర్ డిమాండ్ అవుదును. ఆ సినారియోలో ఇక్కడికొచ్చిన తర్వాత ఈ విధంగా పెర్ఫార్మన్స్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచి బుల్లిష్ ట్రేడ్ తీసుకుందాం. బట్ ఇక్కడ ఏం చేస్తుంది ప్రీవియస్‌గా ఇక్కడ డిమాండ్ ఉంది. ఇక్కడి నుంచి పైకి వరకు వెళ్ళిందని చెప్పి ఇక్కడ ఇండ్యూస్ చేస్తున్నారు బయర్స్‌ని అంతే. సో, నేను అందుకే ఇక్కడ ఎంట్రీ తీసుకోవట్లేదు. ఇది కూడా లాజిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఫెయిల్ అయినా ఇన్‌కేస్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయినా నాకు పర్లేదు. బట్ ఇది మాత్రం జస్ట్ ఇండ్యూస్ చేస్తుంది అందరినిని. ఇది ఖచ్చితంగా ఈ లో బ్రేక్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న పెండింగ్ ఆర్డర్స్ ఫుల్‌ఫిల్ అయిపోయాయి. సో, ప్రత్యేకించి ఇది ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఈ డిమాండ్ పనిచేస్తదని చెప్పైతే నేను అనుకోవట్లేదు. సో, ఇక్కడ మీకు ఆల్రెడీ ట్రాప్ చెప్పాను కదా! ఎందుకు ఇక్కడ ట్రాప్ అవుతారని చెప్పి. అండ్ ప్రీవియస్ లో కూడా బ్రేక్ చేసేస్తుంది. ఆల్మోస్ట్ బ్రేక్ చేసేసింది. సో, ఇక్కడ ఇన్‌కేస్ మనం ఇక్కడ ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో మనం ఎంట్రీ తీసుకోలేకపోయాం. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామనుకుందాం. ఇక్కడి నుంచి మళ్ళీ మన టార్గెట్ తెలుసు ఇక్కడ వరకు వస్తదని చెప్పి. సో, ఒక 10, 15 పాయింట్స్‌కి ఆహ్, ఇక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక ఈ 50 పాయింట్స్ అంటే ఆప్షన్‌లో ఒక 10, 15 పాయింట్స్ వస్తదనుకుందాం. ఇన్‌కేస్ అలా స్కాల్ప్ చేయాలనుకుంటే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు మళ్ళీ. మార్కెట్ ఇప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత రియాక్షన్ చూపిచ్చేస్తది. ఇక్కడ రియాక్షన్ చూపిస్తది. అండ్ ఇక్కడ నుంచి మనం టార్గెట్ అంటే క్విక్ స్కాల్ప్ కోసం అని చెప్పి. ఇన్‌కేస్ తీసుకోవాలనుకుంటే అక్కడ ఎంట్రీ మిస్ అయితే ఇక్కడ ఇంకా మనకి ఎంట్రీ దొరకలేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి దీని వాల్యూ ఎంత 500 50,575 పాయింట్ అంతే 575 అండ్ దీనిలో 575.65 ఇంకా 0.65 లెవెల్‌తో ఇంకా ఈ లో బ్రేక్ చేయకుండా ఉంది. ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయిపోద్దో మనం అప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకుందాం. ఓకేనా? లో బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలనేది మెన్షన్ చేస్తాను. ఈ ట్రేడ్‌ని నేను ఇంకా హోల్డ్ చేస్తాను సెల్లింగ్ సైడ్‌కే. ఎందుకంటే ఇక్కడ వీక్‌నెస్ చూపిస్తుంది. అండ్ ప్రీవియస్ ఇక్కడ ఈ డిమాండ్ ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఎటువంటి రీజన్ లేదు. అలాంటప్పుడు ఇది మళ్ళీ ఇక్కడి నుంచి పుల్ బ్యాక్ చూపిస్తుందంటే ఇది మళ్ళీ ఫేక్ బ్రేకౌట్ సారీ ఫేక్ ఎంట్రీ మాత్రమే చూపిస్తుంది బయర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయడానికి. రీజన్ ఏంటనేది చూపిస్తాను మీకు. కొద్దిగా హైయర్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్దాం. మార్కెట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయింది. సో, కొత్త హైయర్ హై మనకి క్రియేట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ పైకెళ్ళిన తర్వాత హైయర్ హైని బ్రేక్ చేయలేకపోయింది. హైయర్ హైని బ్రేక్ చేయకుండానే కిందకొచ్చింది. అంటే సెల్లర్స్ ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నట్టు. ఓకేనా? సో, సెల్లర్స్ స్ట్రాంగ్ అయినప్పుడు ప్రీవియస్‌లో ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయాలి కదా! దాన్ని బ్రేక్ చేయకుండా దాన్నే మళ్ళీ హోల్డ్ చేసి మళ్ళీ పైకి పంపిస్తున్నారంటే ఇక్కడ బయర్ స్ట్రాంగ్ అయిపోయారా? అంటే ప్రీవియస్‌లో ఇక్కడున్న బయర్ స్ట్రెంత్ ఈ హైని బ్రేక్ చేయడం. అది చేయలేదు. మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళడానికి ఇక్కడ అసల అంత స్ట్రెంత్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఏం లేవు. ఇక్కడ ఎటువంటి ఆర్డర్స్ పెండింగ్ లేనప్పుడు ఈ బయర్స్ ఈ హైని బ్రేక్ చేయాలి కదా! ఇక్కడ ఇంత స్ట్రెంత్ ఉన్నప్పుడు. మరి అది బ్రేక్ చేయకుండానే మళ్ళీ కిందకొస్తున్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఈ చేంజ్ ఆఫ్ ఎరర్ ఇవన్నీ చూపించడం లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎందుకు అని. ఈ హైని బ్రేక్ చేయాలి కదా! అప్పుడు. ఈ హైని బ్రేక్ చేయకుండాన మళ్ళీ ఇక్కడ చేంజ్ ఆఫ్ ఎరర్ ఫేక్ చేంజ్ ఆఫ్ ఎరర్ మాత్రమే చూపిస్తున్నారు. సో, అందుకే నేను లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో అక్కడ హోల్డ్ చేసి ఉంటానని చెప్పేసి అంటున్నాను. ఖచ్చితంగా ఈ ఎంట్రీలో మనకి టార్గెట్ అయితే రీచ్ అవుతది. ఈ లో బ్రేక్ అవుతది. మళ్ళీ మనకి ఎంట్రీ దొరికితే ఇటు సైడ్ నుంచి మళ్ళీ ఎంట్రీ తీసుకొని మళ్ళీ మనం స్కాల్ప్ చేయొచ్చు. ఓకేనా? రీసెంట్‌గా ఇప్పుడు ఇక్కడి నుంచి రిజెక్షన్ వచ్చింది. ఇక్కడి నుంచి ఈ ఫాల్ ఏదైతే వచ్చిందో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎటువంటి సప్లై ఉందా? ఏం సప్లై లేదు. ఫాల్ వచ్చింది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ 625 అండ్ హ్మ్. ఆల్మోస్ట్ మళ్ళీ ఇంతే పైకెళ్ళింది. అండ్ అక్కడి నుంచే మళ్ళీ ఫాల్ వస్తుంది. ఎందుకు ఫాల్ వస్తుంది? ఇక్కడ ఏదైనా సప్లై క్రియేట్ అయిందా? లేదు కదా! సో, ఇదంతా ఫేక్ క్రియేట్ చేస్తుంది. అయినా పైకెళ్తే ఎక్కడి నుంచి మళ్ళీ ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే ఇక్కడ చూస్తే గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా ఉంది.
2 క్యాండిల్ల మధ్యలోని. ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా దగ్గర నుంచి కానీ ఫాలో అయిందనుకోండి మనకొక రీజన్ ఉంటది. బట్ ఇదంతా జరగడానికి రీజన్ ఏంటి? ఏదైనా స్ట్రాంగ్ డిమాండ్ ఉందా అంటే అది లేదు. సో, ఇలాంటి దాంట్లో మనం లాజిక్ ఎంత పెట్టినానా అది వేస్ట్. జస్ట్ ఏంటంటే కామన్ సెన్స్ ఏంటి ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా ఉంది. ఇక్కడ వాల్యూమ్ ఇంబాలెన్స్ ఉంది ఒక విధంగాన. సో, దాన్ని ఫిల్ చేయడానికి పైకెళ్తది. అక్కడి నుంచి మళ్ళీ ఫాలో అయ్యే అవకాశాలుంటాయి. కానీ ఈ లెవెల్ బ్రేక్ చేయకూడదు. ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది మాత్రం ఫిల్ చేసుకొని వెళ్ళాలి. లేదంటే మన టార్గెట్ ఆల్రెడీ రీచ్ అయిపోతే మనం అక్కడి నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు. పైకి మళ్ళీ స్కాల్ప్ చేయడానికి ఏమన్నానా మళ్ళీ ఇక్కడి వరకు టార్గెట్ రీచ్ అయ్యేటట్టు. ఫస్ట్ అయితే ఈ లో బ్రేక్ చేయాలని చెప్పి చూద్దాం. ఈ ఫేక్ ఏదైతే చేంజ్ ఆఫ్ రేట్ చూపిస్తుందో ఆహ్, అది ట్రాప్ అవుతదా? లేదంటే మనం స్టాప్ లాస్ హిట్ అవుతామా అని. మ్యాక్స్ అయితే నేను ఈ లెవెల్ వరకు వెయిట్ చేస్తాను స్టాప్ లాస్‌కి. గ్యాప్ ఫిల్లింగ్ ఏరియాలో గ్యాప్ ఫిల్ కూడా చేస్తుంది. అండ్ ఇక్కడ నా సప్లై ఉంది. ఇన్ కేస్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోలేకపోతే క్విక్ స్కాల్ప్ కోసం ట్రై చేద్దాం అనుకున్నాం కదా! ఈ లో గాని ఇప్పుడు ఈ క్యాండిల్ లో గాని బ్రేక్ అయినట్టయితే మనం ఇక్కడ నుంచి సారీ ఈ గ్రీన్ క్యాండిల్ లో గాని బ్రేక్ చేసినట్టయితే మనం ఇక్కడ నుంచి ఒక ఎంట్రీ తీసుకుందాం. ఓకే. ఈ క్యాండిల్ లో బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకుందాం. స్టాప్ లాస్ కొద్దిగా పైన అవుతది. టార్గెట్ ఈ విధంగాన. సో, 1:2 వస్తుంది. సో, డీసెంటే రిస్క్ రివార్డ్ పర్లేదు. వెయిట్ చేసి చూద్దాం. ఇక్కడ ఇంకా మనకి ఎంట్రీ ఏమి ఇవ్వలేదు. అందుకే ఈ టూల్ తీస్తున్నాను. ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ టూల్ పెడతాను. జస్ట్ లాజిక్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. అండ్ హైయర్ టైమ్ ఫ్రేమ్ 15 మినిట్స్ గాని చూసినట్టయితే స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత ఈ 15 మినిట్స్‌లో చూసినట్టయితే స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత క్యాండిల్స్‌లో చూడండి. ఇది హై పాయింట్, ఇది లో పాయింట్. మళ్ళీ ఆ హైని మిటిగేట్ చేసి మళ్ళీ కొత్తలో క్రియేట్ చేసింది. కొత్తలో ఇంకా క్రియేట్ చేయలేదు. ఇన్ కేస్ ఇది బ్రేక్ చేసినట్టయితే మనకి ఇది వ్యాలిడ్ లోవర్ హై. సో, మనం అక్కడి నుంచి ఖచ్చితంగా కంటిన్యూ చేయొచ్చు కిందకి ఎక్కడి వరకు ఈ హైయర్ లో వరకుని. సో, వెయిట్ చేసి చూద్దాం. ఆ స్ట్రక్చర్ ఇక్కడ మనకి ఇస్తదా లేదా అనేది. ఇక్కడ మెన్షన్ చేసినట్టు ప్రీవియస్‌గానే ఈ ఈ కంప్లీట్‌గా ఏదైతే ఇదంతా ట్రాప్ జరుగుతుందో, ఇది ఎటువంటి డిమాండ్ ఆర్డర్ బ్లాక్ ఫిల్ చేయడానికి వెళ్ళట్లేదు. జస్ట్ ఒక ఇండ్యూస్‌మెంట్ మాత్రమే క్రియేట్ చేయడానికి వెళ్తుంది. సో, ఫైనల్‌గా నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు నా స్టాప్ లాస్ ఇక్కడ ఉండేది కాస్త నేను ఇక్కడ పెట్టుకుంటానని చెప్పా కదా! 50,685 వరకు. సో, అక్కడే నాకు ఇంకో ఎంట్రీ కూడా దొరికింది. ఎంట్రీ కూడా ఉంది. సారీ. ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో దీనిలో గాని బ్రేక్ చేసినట్టయితే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను. బట్ ఇక్కడ కూడా డైరెక్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ కన్ఫర్మేషన్ ఎంట్రీ మాత్రం నేను ఆ గ్రీన్ క్యాండిల్ కిందనే పెట్టుకుంటాను. ఈ విధంగా 10 పాయింట్స్‌కి. బట్ ఇక్కడ నేను ఎంట్రీ తీసుకోవట్లేదు. లాజిక్ మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎంట్రీ మాత్రం నేను ఈ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకుంటాను. అండ్ టార్గెట్ మాత్రం సేమ్ అదే 100+ పాయింట్స్. చూద్దాం ఇది ఇస్తదా లేదా అనేది. సో, ఫైనల్‌గా ఒక మూమెంట్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడి నుంచి ఎందుకు వస్తదని చెప్పేసి అనుకున్నాం కదా! ప్రీవియస్‌గా ఈ ట్రాప్ అంతనా బయర్స్‌కి జస్ట్ ట్రాప్ చేయడానికి మాత్రమే చేశారు. ట్రాప్ అంతనా. అండ్ ఒక్కసారి దాని పీఓఐకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక షార్ప్ ఫాల్ అనేది వచ్చింది. అండ్ 15 మినిట్స్ టైం ప్రకారం అయితే ఈ లో బ్రేక్ అయినట్టయితే ప్రీవియస్‌గా ఈ లో గాని బ్రేక్ అయినట్టయితే మనకొక లోవర్ హై వ్యాలిడ్ లోవర్ హై ఇక్కడ క్రియేట్ అయినట్టు. సో, ఇది బ్రేక్ అవ్వాలి. అప్పుడు మనం కంప్లీట్‌గా స్ట్రక్చర్‌లో బీరీస్ సైడ్ వెళ్దాం 15 మినిట్స్ టైం ప్రకారం కూడాన. ఇంతసేపు వెయిట్ చేసినందుకు ఒక మంచి స్పైక్ వచ్చింది. జస్ట్ ఒక 2 క్యాండిల్స్‌లో ఆల్మోస్ట్ మన లో కూడా బ్రేక్ చేస్తుంది. అండ్ టార్గెట్ దగ్గర వరకు వస్తుంది. ఇక్కడ మనం కొద్దిగా జాగ్రత్త పడాలి. ఇక్కడ గానీ సేమ్ ఆర్డర్ ఫ్లో చేంజ్ అయ్యి మళ్ళీ ఇక్కడి నుంచి కంటిన్యూ చేసిందంటే ఇది ఆల్రెడీ బుల్లిష్ ట్రెండ్‌లో ఉంది. సో, ఇక్కడ నుంచి మళ్ళీ మనం ప్రీవియస్ ఏదైతే లోవర్ హై అని మెన్షన్ చేసుకున్నామో ఈ లెవెల్ వరకుని మనం టార్గెట్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఇక్కడ గానీ ఎంట్రీ ఇచ్చినట్టయితే ఈ లెవెల్ వరకుని. అండ్ ఒకటి షూర్ చేసుకోవాలి. ఏదైతే ఇక్కడ హై పాయింట్ ఉందో ఈ హై పాయింట్ ఎటువంటి ఒరిజిన్‌లో లేదు. అంటే ఒరిజినల్ సప్లైలో లేదు. జస్ట్ ఒక ఇండ్యూస్‌మెంట్ సప్లైలోనే ఉంది. సో, ఇన్ కేస్ ఇది గానీ ఇక్కడ నుంచి స్ట్రక్చర్ చేంజ్ అయితే ఈ హై కూడా బ్రేక్ చేయొచ్చు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో, వెయిట్ చేసి చూద్దాం టార్గెట్ ఏమవుతదని. ఇందాక మెన్షన్ చేసినట్టు ఇదే స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత దాని ఫ్రెష్ లెగ్ అనేది ఒకటి క్రియేట్ చేసింది. ఇది హై, లో మళ్ళీ హైయర్ హై క్రియేట్ చేయడానికి ఫెయిల్ అయింది. అండ్ స్ట్రక్చర్ బ్రేక్ చేసింది. విత్ మిటిగేషన్ ప్రాపర్ మిటిగేషన్ స్ట్రక్చర్ ఇక్కడ బ్రేక్ చేసింది. సో, ఇది వ్యాలిడ్ లోవర్ హై అయింది. ఓకే. అండ్ ఇప్పుడు మన టార్గెట్ ఏమవ్వాలి? ప్రీవియస్ ఏదైతే ఇండ్యూస్‌మెంట్ లోవర్ హై ఉందో అంటే హైలో ఉందో దాన్ని ఆర్డర్ బ్లాక్ వరకుని. ఎందుకంటే ప్రీవియస్‌గా ఉన్న ఫ్లిప్ దీన్ని బ్రేక్ చేసింది. సో, ఈ కరెంట్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం ఈ లోవర్‌కి రావాలి.
అండ్ మేక్ ష్యూర్ ఇది కూడా నా ఎటు ఇటు ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు, ఒక డిమాండ్ నుంచి వెళ్ళట్లేదు, జస్ట్ ఒక పుల్ బ్యాక్ మాత్రమే. సో అందుకే ఇక్కడ ఇండ్యూస్మెంట్ హైలో మెన్షన్ చేశాను. మేబీ ఇక్కడ మన లో టైం ఫ్రేమ్లో మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో అది రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మూమెంట్ స్టార్ట్ అవ్వాలి. ఇన్ కేస్ అది ఫెయిల్ అయిందంటే ఇది కూడా ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. సో ఇదంతా ప్రీవియస్గా ఉండేదంతా ఇండ్యూస్మెంట్ మాత్రమే, ఎటువంటి పుల్ బ్యాక్ లేదు. వెయిట్ చేస్తే ఇక్కడే హోల్డ్ చేయాలి. సో వెయిట్ చేసి చూద్దాం టార్గెట్ ఇస్తుందా లేదని. సో ఫైనల్గా టార్గెట్ రీచ్ అయిపోయింది. ఆల్ 3 టార్గెట్స్ హిట్ అయింది. బట్ ఇది మన ఫస్ట్ ట్రేడ్ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అయ్యాము. సెకండ్ ట్రేడ్లోనే మనం హోల్డ్ చేసాం. ఈ థర్డ్ ట్రేడ్ జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను లాజిక్ ఏంటనేది. ఇక్కడ ఆల్రెడీ నేను హోల్డ్ చేస్తూనే ఉన్నాను అండ్ ఇక్కడ నుంచి ఫాలో వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసింది. సో ఫైనల్గా టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. అండ్ ఈ పర్టికులర్ జోన్ నుంచి కానీ ఈ టార్గెట్ రీచ్ అయిన దగ్గర నుంచి కానీ ఎటువంటి చేంజెస్ వచ్చినా మనం అక్కడి నుంచి బుల్లిష్ ట్రేడ్కి తీసుకోవచ్చు. లేదా ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అయిపోయింది అంటే 500 లెవెల్, ఇంకా మనకి కిందన ఏదైతే ఇండ్యూస్మెంట్ హైలో ఉందో దానికి అంత పొటెన్షియల్ లేదు ఇప్పుడైతే. సో రేపటికి చూద్దాం. ఎండ్ ఆఫ్ ది డేకి టార్గెట్ రీచ్ అయిందో లేదనేది మెన్షన్ చేస్తాను. అండ్ రేపటికి ఎలా ట్రేడ్ తీసుకోవాలనేది కూడా ఒకసారి మెన్షన్ చేస్తాను. ఇన్ కేస్ ఇప్పుడు కూడా వ్యూ బీరిష్ అయితే మనం ఇక్కడ కూడా ఒక ఎంట్రీ తీసుకోవచ్చు స్కాల్పింగ్ చేయడానికి. ఇన్ కేస్ మనం ఇక్కడ ఎంట్రీస్ మిస్ అయిపోయినట్టయితే ఇక్కడ కూడా ఒక ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ దీని మీద ఇక్కడ వరకు ఈ 20 పాయింట్స్ పెట్టుకొని ప్రీవియస్ హైయర్లో ఏదైతే ఉందో అది మిటిగేట్ చేస్తాము అన్న వ్యూ సెట్తో ఉంటే ఇక్కడ కూడా మనం ఒక ట్రేడ్ తీసుకోవచ్చు, ప్లాన్ చేయొచ్చు ట్రేడ్కి. సో ఇది కూడా ఆల్మోస్ట్ 100 పాయింట్స్ వస్తుంది, చూద్దాం. ఇక్కడి నుంచే పీ సైడ్కి ప్లాన్ చేయడానికి నాకు ఒక కంటిన్యూషన్ పిఓఐ ఉంది, అందుకని తీసుకున్నా. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అయిపోతే మనం ఆల్రెడీ ఇక్కడ నుంచి బుల్లిష్కి వెయిట్ చేద్దాం అనుకున్నాం కదా, అది కంటిన్యూ చేయొచ్చు మళ్ళీ పై వరకుని. బట్ ఇక్కడ నా వ్యూ అయితే ఈ లో బ్రేక్ అవ్వాలని, ఎందుకంటే మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రీవియస్గా ఇక్కడ డబుల్ బాటమ్ చేశారు, రెండు ఈక్వల్ లోస్ ఉన్నాయి. అండ్ ఇది కూడా సేమ్ అదే పాయింట్లో వచ్చింది. సో త్రిబుల్ బాటమ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ లిక్విడిటీ చాలా క్యారీ చేస్తుంది. దీని పైన ఏదైతే ఈ గ్రీన్ క్యాండిల్ ఉందో ఇది మనకి కంప్లీట్గా జోన్. ఓకే, ఈ కంప్లీట్ జోన్ బ్రేక్ అయిపోతే మనం బీరీ సైడ్ వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది ఏదైతే హయ్యర్లో ఉందో అది ఇండ్యూస్మెంట్ హయ్యర్లో ఆల్రెడీ చాలాసార్లు మెన్షన్ చేశాను. సో అది కూడా ఒక లిక్విడిటీ మాత్రమే. సో ఆల్మోస్ట్ మార్కెట్ క్లోజింగ్కి 5 మినిట్స్ ఉంది అండ్ ప్రీవియస్ లెవెల్కి వచ్చింది ఆల్మోస్ట్. ఇది కూడా టార్గెట్ రీచ్ అయిపోద్ది. అండ్ ఇది మన డిమాండ్, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్తే. బట్ నాకైతే ఇది ఇండ్యూస్మెంట్ హైయర్లో ఉండడం వల్ల నేను దీన్ని ఎక్కువగా స్ట్రెంత్ అని భావించట్లేదు. ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ మూమెంట్ అవుతుందని. సో రేపు మ్యాక్స్ నెగిటివిటీ ఉండొచ్చు, ఫ్లాట్ నెగిటివ్గానే ఏదైనా ఓపెన్ అవ్వచ్చు. సో ఇదే ఈరోజు ట్రేడ్స్, ఆల్ 4 out of 4 సక్సెస్ రేట్. ఓకే.